series on the topic of we are more than conquerors. అంటే మనము విజయం పొందడమే కాకుండా అత్యధిక విజయాన్ని పొందుతున్నామని. అయితే ఎట్లాగా, హౌ ఆర్ వి మోర్ దెన్ కాంక్వరర్స్? మనం విజయంతో పాటు అత్యధిక విజయాన్ని ఎలాగ పొందుతున్నాము అన్నది మనము అర్థం చేసుకోవడానికి మరి వీఆర్ మెడిటేటింగ్ ఆన్ దిస్ టాపిక్. మరి యొక్క సమయంలో మనము వాక్యంలోకి వెళ్ళక ముందు మరి వాక్యము దేవుని యొక్క సహాయాన్ని అర్థిద్దాం. తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, ఇదిగో నాయన మరి ఈ సమయంలో ఇప్పటి వరకు మరి మీరు ఆయన పాటల ద్వారా మహింపరచబడి ఉన్నారు నాయన అని నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా మరి మా యొక్క కృతజ్ఞతాస్తుతుల ద్వారా మీరు మహింపరచబడి ఉన్నారని నమ్ముచున్నాం. ప్రార్థన విజ్ఞాపనం ద్వారా మీ యొక్క పాసనదికి వచ్చినాం. మరి ఇప్పుడు నేను వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, ప్రక్షాళన చేసుకోవడానికి మరి మీరు ఈ యొక్క సహాయాన్ని ప్రార్థిస్తున్నాం. నేను మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరు నాలో ఉండి మాట్లాడొచ్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన మరి నా యొక్క నోటి మాటలు, హృదయ తలంపులు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు మీ యొక్క పాసనని చేసుకొని దానికి జవాబు దయచేయబోతున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. So let's turn our Bibles to Romans 8th chapter, verses 28 and 28 to 30. Can someone read Romans 8th chapter, verses 28 to 30? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. థ్యాంక్ యూ జ్యోతి. మరి మనము వి ఆర్ మోర్ దెన్ కాంక్వరర్స్ అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాము. అయితే మరి అది అర్థం అవడం కోసం వి స్టడీడ్ ద ప్రెజెంట్ సఫరింగ్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ. ఎందుకంటే in order to understand how we are more than conquerors, we learned about present suffering and future glory. So future glory కావాలి అంటే మనం ప్రెజెంట్ టైమ్స్లో సఫరింగ్స్ అనేవి తప్పవు కదా. మన పెద్దలు చెప్తారు కష్టే ఫలి అని, అంటే కష్టపడితే ఫలితం దక్కుతుంది అని. కష్టపడకుండా ఫలితాన్ని ఆశిస్తే ఆ వ్యక్తిని ఏమంటారు? బద్ధకస్తుడనో, లేజీ ఫెలోనో అంటారు. అంటే మనం కష్టపడకుండా ఫలితాన్ని ఆశిస్తే. సో మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు. అయితే ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు? పౌలు గురించి మనము ఒకవేళ కొన్ని విషయాలు మనం ధ్యానించినట్లయితే మరి మనము కొన్ని విషయాలు బాగా వస్తే పలానా వ్యక్తి హీఈస్ వెరీ ఫ్లూయెంట్, వెరీ కాన్ఫిడెంట్ అని మనం ఎప్పుడు చెప్తాము? తన యొక్క వాక్చౌర్యము, తన యొక్క మాట్లాడే టాలెంట్ మనం వింటున్నప్పుడు ఈ విషయాలు ఆయనకి వెన్నతో పెట్టిన విద్యలాగున్నాయి అనిపిస్తుంది అని అంటాం. అండ్ ఆల్సో కొట్టిన పిండి అంటాం. అండ్ ఆల్సో మనకి ఏదైనా ఒక డైరెక్షన్స్ మనకి బాగా ఎవ్రీడే వర్క్కి వెళ్తున్న డైరెక్షన్స్ మనం ఎవ్రీ టైం GPS చూసుకోవాల్సిన అవసరం లేదు, మనకి తెలుసు కాబట్టి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాం. సో కొన్ని విషయాల్లో మనం ఏమంటాం? అక్కడికి నేను కళ్ళు మూసుకొని కూడా వెళ్ళిపోతాను అంటాం. సో అట్లాగా మరి అపోస్తుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని అంతటినీ అవపోసన బట్టి
మరి ఈ యొక్క ధర్మశాస్త్రం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య, కొట్టిన పిండి. అండ్ ఆయన యొక్క క్రెడెన్షియల్స్ గురించి మాట్లాడితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటాయి. అన్ని క్రెడెన్షియల్స్ సంపాదించుకున్నాడు. ఆయన యూదుడు, యూద మత ప్రవిష్టుడు, గమలీయుల దగ్గర శిక్షణ పొందినవాడు. మరి అట్లాగే ఆయన మరి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మరి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎన్నడూ ఆయన మరలా పాత ప్రాచీన స్వభావంలోకి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నానని చెప్పి అన్నాడు. సో హీ లెఫ్ట్ ఆల్ దోస్ ఓల్డ్ థింగ్స్. మరి ప్రాచీన స్వభావాన్ని వదిలేసి నవీన స్వభావాన్ని దాన్ని ధరించుకున్నాడు. సో అందుకు మరి అట్లా అని ఒకవేళ సౌలు నుంచి పౌలుగా మారినందుకు ఆయనకి ఏమైనా రెడ్ కార్పెట్ వేసారా? బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఉందా ఆయన పరిచర్య? నో, హీ వెంట్ త్రూ ఎ లాట్, హీ స్ట్రగుల్డ్ ఎ లాట్, హీ ఎండ్యూర్డ్ ఎ లాట్. సో మరి ఆయన ఓడ బద్దలైపోయి మరి రాత్రంతా ఒక చెక్క పట్టుకొని అట్లాగ బతికి బయటపడ్డాడు. ఎన్ని శ్రమలు గున్నా ఆయన వెళ్ళినా కూడా ఆయన గురి వద్దకే నేను పరిగెడుతున్నానని చెప్పి అన్నాడు. సో అందుకు ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాడు, మన ఎడల ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మరి బ్రదర్ అశోక్, బ్రదర్ ఏసన్న గారి గురించి చెప్తున్నప్పుడు మరి నాకు అనిపించింది, ఈ యొక్క వచనం నుంచి తీయబడిన ఒక పాట ఉంది. మరి జస్ట్ ఒక చరణాన్ని నేను పాడి వినిపించాలని చెప్పి ఆశపడుతున్నాను. So if you see in Romans 8th chapter verse 18, it says, "Consider that our present sufferings are not worth comparing with the glory that will be revealed in us." మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మరి ఆయన దత్త పుత్రత్వం, మరి అడాప్షన్ టు సన్షిప్ గురించి మరి మనం నేర్చుకున్నాం. అండ్ దేహం యొక్క విమోచనం, మరి ఈ యొక్క మరి మలిన శరీరము మహిమ శరీరముగా మారేంత వరకు ఈ స్పిరిచువల్ వార్ఫేర్ అనేది అది ఇట్ ఈస్ ఇన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. సో అందుకని ఆయన మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మరి దేవుని యొక్క రాకడలో ఎవరు ముందు ఎత్తబడతారు? సజీవులుగా ఉన్న మనమా?
మృతులు మొదట లేస్తారు. మరి మృతులు వాళ్ళ యొక్క శరీరం మరి కుళ్ళిపోయి డికే అయిపోయింది కదా, మరి వాళ్ళు ఎట్లా లేస్తారు? వాళ్ళు మహిమ శరీరంతో, సో మహిమ శరీరంతో లేస్తారు అని చెప్పి అక్కడ వాక్యంలో ఉంది. సో అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మరి ఇంతమందికి సువార్త చెప్పిన నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్పి అంటున్నాడు. సో కాబట్టి మరి అండ్ ఆల్సో హీ మెన్షన్ దట్ సమ్ టైమ్స్ మనకి ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. సో అందుకని స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఇంటర్సీడ్స్ ఫర్ us. మరి మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటో, మన యొక్క వీక్నెస్ ఏంటో పరిశుద్ధాత్మ దేవునికి బాగా తెలుసు. కాబట్టి మనకి సమ్ టైమ్స్ యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. సో మనం ఒకసారి ప్రార్థన స్టార్ట్ చేసామంటే మన లాండ్రీ లిస్ట్ బయటకు వస్తుంది, దేవా నాకు అది ఇది అని చెప్పి, రైట్? సో అందుకనే మరి బ్లెస్సింగ్స్ వైజ్ we get and forget, but God gives still forgives. So ఏంటి మనము what are we going to forget అంటే, so blessings we get and forget to thank the Lord. దేవుని స్తుతించడం మర్చిపోతాం ఒక్కొక్కసారి. అందుకని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మరి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము. మరి అట్లాగే మన యొక్క దేవుడు మన యొక్క హృదయాల్ని పరిశోధించేవాడు. ఎందుకంటే హృదయము మోసకరం అని చెప్పి మరి బైబిల్లో మరి రాయబడి ఉంది. సో మన యొక్క హృదయాల్ని పరిశోధించేవాడు కనుక మన యొక్క ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆయన ఎరిగినవాడు. సో హీ హూ సర్చెస్ అవర్ హార్ట్స్ knows the mind of the spirit. So that's why spirit intercedes according to the will of God. మనం ప్రార్థన చేస్తే మన యొక్క చిత్త ప్రకారం, మన ఇష్ట ప్రకారం మనం ప్రార్థన చేస్తాం. కానీ ఒకవేళ ఆత్మ నీ బదులు నా బదులు ప్రార్థిస్తే ఆయన దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రార్థన చేస్తారు. సో స్పిరిట్ ఇంటర్సీడ్స్ accordance with the will of God. దేవుని చిత్త ప్రకారము విజ్ఞాపన చేస్తాడు. మరి ఇప్పుడు చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, సో and we know that in all things God works for the good of those who love him, who have been called according to his purpose. మరి ప్రియ సహోదరి, మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? మరి ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావా? ఒకవేళ నువ్వు ఆ రెండింటికి ఎస్ చెప్తే నీకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది అని చెప్పి వాక్యంలో ఉంది. సో దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. For those God foreknew, he also predestined to be conformed to the image of his son, that he might be the firstborn among many brothers and sisters. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. And those who he predestined, he also called. And those he called, he also justified. Those he justified, he also glorified. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచాడు. మరి ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము ఏ విధంగా ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడినని ఉంది. ఒకవేళ దేవుడు అబ్రహాంకి విశ్వాస పరీక్ష పెట్టాడు, ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్. ఒకవేళ ఆ విశ్వాస పరీక్షలో అబ్రహాము ఫెయిల్ అయిపోయి ఉంటే అతను విశ్వాసులకు తండ్రి అయి ఉండేవాడా? నో. ఆ విశ్వాసంలో ఆయన నెగ్గాడు కనుకే, అంటే లేక పుట్టిన కుమారుణ్ణి ఈవెన్ దేవుణ్ణి అర్పించడానికి తను వెనకాడలేదు. ఎప్పుడు కూడా ఈవెన్ ఇస్సాకుని ఆ మోరియా పర్వతం మీదకి తీసుకెళ్తున్నప్పుడు, కట్టెలు తీసుకెళ్తున్నప్పుడు, అన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఇంకా స్టిల్ హీస్ టెస్టింగ్. కానీ ఎప్పుడు అబ్రహాము పట్ల దేవునికి ఆ యొక్క నిజంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని ఎప్పుడు తెలిసింది అంటే,
ఇంకా ఆ సమయం వరకు దేవుడు మేబీ యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఇంకా ఆ యొక్క అర్పణ ఆ యొక్క బలికి సమయం అయిపోతున్నప్పుడు ఇంకా అబ్రహాం కత్తి తీశాడు. కత్తి తీసి ఇంకా చంపేసేసి, అంటే ఇంకా దాన్ని కుమారుని బలి ఇవ్వడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో అప్పుడు అబ్రహామా నీ కుమారుణ్ణి నువ్వు సంహరించొద్దు, అండ్ దెన్ లుక్ ఎట్ ర్యామ్ ఇన్ ద థికెట్. అప్పుడు దేవుడు ఆ యొక్క మరి బలిపోసుని అక్కడ ఉంచాడు. కాబట్టి అంటే అప్పటికి దేవుడికి అర్థమైంది, అంటే ఎప్పుడైతే తను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడో అప్పుడు దేవుడు మరి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మరి చూడటం కలిగింది. ఎందుకంటే విశ్వాసం అనేది మనం చూడగలమా? మనం చూడలేము, రైట్? మనకి ఎదురుగా కనబడే దాన్ని మనం విశ్వాసం అనము. కానీ అందుకనే విశ్వాసము అది ఒక రూపం దాల్చినప్పుడే మనం విశ్వాసాన్ని చూడగలుగుతాం. సో ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఈస్ డెడ్. విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము మృతం. సో ఎప్పుడైతే ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గాడో ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సో ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అయితే ఈ యొక్క సమయంలో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ పారబుల్ కాదు, ఇమీడియట్ గా అర్థమైపోవడానికి. సో దేర్ ఈస్ సమ్ డీప్ థియాలజీ, రైట్? థియోస్ అంటే గాడ్, ఆలజీ అంటే స్టడీ. సో థియాలజీ అంటే బేసిక్లీ స్టడీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పర్స్పెక్టివ్ గురించి మనం స్టడీ చేయడం థియాలజీ. అంటే ఇప్పుడు మనం మన గురించి ఎదుటి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అంటే జనరల్గా ఏమంటారు, షో మీ యువర్ ఫ్రెండ్స్ దెన్ ఐ నో వాట్ యు ఆర్ అంటారు. సో కానీ దేవుని యొక్క పర్స్పెక్టివ్ మనకెలా తెలుస్తుంది? మనుషుల యొక్క పర్స్పెక్టివ్, మరి జ్యోతి నన్ను అర్థం చేసుకోగలదు, నేను జ్యోతిని అర్థం చేసుకోగలను. కానీ దేవుని యొక్క పర్స్పెక్టివ్ మనకెట్లా తెలుస్తుంది? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన యొక్క పరిశుద్ధ గ్రంథమే దేవుని యొక్క పర్స్పెక్టివ్ ని మనకి తెలియజేస్తుంది. సో అందుకనే ఇప్పుడు మనం చదువుబడిన వాక్యాలు అవి there are some hidden truths, మరి మర్మాలతో కూడిన మరి వాక్యాలు. మరి యొక్క సమయంలో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నేను పెందుర్తి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెందుర్తి విశాఖపట్నం జిల్లాలో నేను చదువుకున్నాను 10th వరకు. ఆ టైంలో మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక నాటకం వేశారు. దాని పేరు వయసు పిలిచింది అన్నమాట. అయితే దానికి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అంటే అందులో ఒక డైలాగ్ ఉంటుంది. సో అందులో ఒక ఆయన అంటాడు, కాలంటే పిలిచింది, ఏజ్ అంటే వయసు, కాలేజ్ అంటే వయసు పిలిచింది రా అంటాడు. సో అట్లా ఇప్పుడు మనము యాక్చువల్గా ఈ థియాలజీ యొక్క ఈ డీప్ థియాలజీ గురించి, ఇందులో మర్మాల గురించి మనం అర్థం అవడానికి ఇప్పుడు మనం చదివింది రోమేయులకు రాసిన పత్రికలో చదివాం. అయితే ఇంకా మోర్ డీప్ గా మనం వెళ్ళాలి అంటే అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 21. మీలో ఎవరైనా తీస్తే మీరు చదవచ్చు. ఫిలిపియన్స్ 3:21. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. Yes, thank you, brother. Who will transform our lowly body to be like his glorious body by the power that enables him even to subject all things to himself. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. అయితే మనము
ఆయన క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అంటే యాక్చువల్గా ఒకవేళ ఆయన ఆ మాట అనకుండా, అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న విధానంలో మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటే అదే ఇట్స్ ఏ కంప్లీట్ స్టేట్మెంట్. కానీ ఒకవేళ అలా కాకుండా నన్ను మాత్రమే ఫాలో అవ్వండి, నన్ను చూసి నేర్చుకోండి, నన్ను చూసి నన్ను ఫాలో అవ్వండి అని అంటే మాత్రం దట్ విల్ బి అన్ ఇన్కంప్లీట్ థింగ్. ఎందుకంటే హీఈస్ ఆల్సో లైక్ అస్, రైట్? హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆయన దేవుణ్ణి పోలి నడుచుకున్నాడు కనుక అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాడు. అండ్ ఆల్సో మరి సమ్ టైమ్స్ లైక్ పార్షియల్ స్టేట్మెంట్స్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మనము తెలుగులో ఒక సామెత ఉంది, అప్పిచ్చువాడు వైద్యుడు అని. వైద్యుడు అప్పిస్తాడా? సో ఐఎమ్ ఆల్సో ఏ మెడికల్ డాక్టర్ ఫ్రమ్ బ్యాక్ హోమ్. సో అప్పిచ్చువాడు వైద్యుడు అన్నది యాక్చువల్గా ఒక పద్యం. అది సగమే వింటే మనకి సగమే తెలుస్తుంది. కానీ అప్పిచ్చువాడు అంటే ఎప్పుడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే భారతదేశంలో మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రిలోకేట్ అవుతుంటే ఏమేమి నువ్వు చూసుకోవాలి అని ఒక పద్యంలో రాసి ఉంటుంది అనమాట. ఏంటి అంటే నువ్వు ఆ వేరే చోటకి రీలోకేట్ అవుతుంటే అక్కడ నువ్వు అప్పిచ్చేవాడు చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు ఎవడో ఒకడు అప్పిచ్చేవాడు ఉండాలి కదా. అప్పిచ్చువాడు వైద్యుడు అంటే నీకు అక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా ఉండాలి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఏరులు ఎడతెగక పారు నచ్చటం అంటే వాటర్ సప్లై కూడా. ఇక్కడ అంటే ఇప్పుడు మనం టెక్నాలజీలో పైప్స్ ఎంత దూరమైనా వేసేస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు మనకి నీటి సదుపాయం అంటే ఆ ఏళ్ళు, సెరయేళ్ళు, నదులు అవన్నీ న్యాచురల్ రిసోర్సెస్. సో మనకి సో ఎప్పుడైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే నువ్వు చూసుకోవాల్సింది అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఏరులు ఎడతెగక పారు నచ్చటం అని ఉంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మరి ఒకవేళ మనము ఆ యొక్క 17th వర్స్ మనం చూసామనుకోండి, 17th వర్స్ చూస్తే ఇక్కడ రాసింది ఏమని, బ్రదర్స్ జాయిన్ ఇన్ ఇమిటేటింగ్ మీ అని రాసింది. అండ్ కీప్ యువర్ ఐస్ ఆన్ దోస్ హూ వాక్ అకార్డింగ్ టు ద ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఇన్ అస్. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోనుడి అన్న ఒక్క మాటనే మనం చదివితే ఈయనేంటి ఆయన పోలి నడుచుకోమంటున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు కనుక అందుకని మీరు నన్ను చూసి నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అండ్ ఫర్ మెనీ ఆఫ్ whom I have fallen told ఒక నిమిషం అక్కడ 18వ వచనాన్ని మనం గమనించే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ చిటిక వేయాలనుకున్నాను అనుకోండి, చిటిక వేయగలను, మళ్ళా వేయగలనా? మళ్ళా ఇంకోసారి వేయాలంటే మళ్ళీ వేయగలను. అట్లా ఎన్నిసార్లు వేయాలనుకుంటే అన్ని సార్లు చిటిక వేయగలను. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చిటికేసి నేను కళ్ళల్లో నీళ్ళు తెప్పించగలనా? చిటికేసి నేను కళ్ళల్లో నీళ్ళు తెప్పించలేను. ఎందుకంటే కళ్ళల్లో నీళ్ళు రావాలి అంటే సో మనం వీ హ్యావ్ టు గో త్రూ సమ్ ఇమోషనల్ స్ట్రెస్. మా యొక్క హార్ట్ హెవీగా ఉండి మనము అట్లా ఇమోషనల్గా ఫీల్ అయితే తప్ప మనకి కళ్ళల్లో నీళ్లు రావు. కానీ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఆయన కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని రాస్తున్నాడు అలాగే. So can someone read 18th verse? For many walk of whom I often told you and now tell you even weeping that they are the enemies of the cross Christ. Yeah, thank you, brother. So for many of whom I have often told you and now I tell you even with tears, walk as enemies. And very many walk as enemies of the cross of Christ. అంటే అనేకులు క్రీస్తు సిలువను శత్రువులుగా క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. ఎందుకు వాళ్ళ గురించి ఏడవలసిన అవసరం ఏంటి అంటే వాళ్ళు ఆ రక్షణ మార్గంలో నడవకుండా
వాళ్ళు ఇఫ్ దే ఆర్ గోయింగ్ యాస్ట్రే అంటే వాళ్ళ యొక్క రక్షణ విషయంలో మరి ఆయన అంత భారాన్ని మనం అందుకనే ఎవరైనా నశించిపోతున్న ఆత్మల విషయంలో భారాన్ని కలిగి ప్రార్థన చేయని అంటారు కదా. సో మనం ఇఫ్ యూ హ్యావ్ దట్ బర్డెన్ దెన్ యూ విల్ ప్రే విత్ టీయర్స్. సో మనకి ఎప్పుడైతే ఆ యొక్క భారం కలిగి ఉంటామో మరి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మరి దేవునికి ఇష్టం లేదు కనుక నశించిపోతున్న ఆత్మల విషయంలో మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. సో అందుకనే మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడు చెప్పుచున్నాను అని చెప్పి అంటున్నాడు. Their end is destruction, their God is their belly. మరి సమ్టైమ్స్ మరి నేను ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను కూడా ఐ ఫీల్ గిల్టీ. ఎందుకంటే జ్యోతి కుక్స్ వెరీ గుడ్. మరి ఫుడ్ డెలిషియస్గా ఉన్నప్పుడు మరి నేను కూడా భోజన ప్రియుడినే కనుక మనం ఎక్కువ తింటా ఉంటాం. సో అయితే ఈ యొక్క సమయంలో అపోజిట్ పౌలు ఫిలిప్పీలకు రాస్తాడు అంటున్నాడు, దేర్ బెల్లీ ఈజ్ దేర్ గాడ్. ఇంకా మనకి తెలుగులో కూడా వాడి కడుపే కైలాసం అంటారు. సో మేబీ ఇక్కడి నుంచే వచ్చిందేమో. సో అంటే ఇప్పుడు మనం బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదు కదా. సో అక్కడ మరి యొక్క 19th verse చూస్తే their end is destruction, their God is their belly, and they glorify in their shame with mindset on earthly things. సో అంటే వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయాల ముందు అతిశయపడుతున్నారు. కొంతమంది చెప్పుకోవడానికి సిగ్గు చేయడం అన్న విషయాల్ని గొప్పగా చెప్పుకుంటారు. సో అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాశనమే వారి అంతము, వారు కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు అని అంటున్నాడు. మరి చివరిగా మరి సిటిజన్షిప్ విషయంలో మన యొక్క పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. సో అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మరి సిటిజన్షిప్ విషయంలో మరి నేను కూడా ఆ ప్రాసెస్ గుండానే వెళ్ళాను. మరి 2002లో H1B వీసా మీద వచ్చి మరి 6 years H1 వీసా మీద ఉన్న తర్వాత మరి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ పెండింగ్ లో ఉంటే దెన్ ద H1 కెన్ బి ఎక్స్టెండెడ్. బట్ H1 గ్రీన్ కార్డ్ ప్రాసెస్ పెండింగ్ లో లేకపోతే ఆఫ్టర్ 6 years యూ కెనాట్ ఎక్స్టెండ్ యువర్ H1 వీసా. సో ఆ టైంలో మరి 2002 నుంచి 2008 వరకు H1 మీద ఉంది. తర్వాత మరి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు నాకు EAD వచ్చింది. EAD వచ్చిన తర్వాత దెన్ ఐ గాట్ మై గ్రీన్ కార్డ్ ఇన్ 2009. అండ్ 2009లో గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత దెన్ మరి 5 years తర్వాత దెన్ ఐ గాట్ మై సిటిజన్షిప్. సో ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత వరకు దిస్ ఈస్ మై సిటిజన్షిప్, బట్ అవర్ యాక్చువల్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్, రైట్? మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంది అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది. ఇఫ్ యు సీ ద వర్స్ 20, but our citizenship is in heaven, and from it we wait a savior, the Lord Jesus Christ. మన యొక్క పౌర స్థితి పరలోకమునందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షక నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మరి ఒకప్పుడు మనకి తెలుసు పాత నిబంధన ప్రకారము ఏటేటా బలులు నర్పించేవాళ్ళు. దట్ హ్యాస్ బికమ్ రిచువలిస్టిక్. మరి దాని వలన విమోచన అనేది లేదు. దెర్ వాజ్ నో రిడెంప్షన్. అది ఇట్ వాజ్ కంటిన్యూయింగ్ ఎవ్రీ ఇయర్. కానీ మరి ఒకవేళ అట్లాగే ఉంటే మనకి రక్షణ అనేది వచ్చిండేది కాదు. మరి దేవుడు పరలోక వైభవాన్ని వదిలి నీ కోసం నా కోసం ఆయన రిక్తుడిగా మరి ఈ లోకానికి వచ్చి మరి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు కనుక ఆయన మనలాగే హ్యూమన్ బీయింగ్ అయితే దానివల్ల మనకి రిడెంప్షన్ వచ్చిండేది కాదు. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి మరి ఈ లోకానికి మరి పరిశుద్ధాత్మ కన్యక గర్భాన్ని ధరించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించి మరి సో విత్ హిస్ ఇంపెకబుల్ బ్లడ్, పరిశుద్ధ రక్తం. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు ఒక్క ఆయన రక్తం చిందిస్తే అందరికి రక్షణ రావడం ఏంటి అని. మరి వి హ్యావ్ ద ఇన్హెరిటెడ్ సిన్ ఫ్రమ్ ఆడమ్. మరి జన్మ పాపము కర్మ పాపం అని 2 రకాలు ఉంటాయి. మనకి ఇన్హెరిటెడ్ సిన్ త్రూ అవర్ ఆడమ్ అండ్ మరి ప్రభువైన యేసుక్రీస్తుని అందుకనే కడపటి ఆదాము అంటారు, రైట్? ఎందుకంటే మొదటి ఆదాము పాపం వలన ఆజ్ఞాతిక్రమే పాపం వచ్చి జీవితం మరణం. ఆయన మరణాన్ని కొని తీసుకొస్తే మరి
కడపటి ఆదామైన ప్రభు యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై ఆయన మనకి ఆయన రక్షణని దయచేశారు. సో అందుకనే మరి మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. అక్కడి నుండి ప్రభు యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. And who will transform our lowly body to be like his glorious body by the power that enables him even to subject all things to himself. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. ఈ యొక్క సమయంలో మరి చివరిగా ఇంకొక వాక్యాన్ని చదివి నేను ముగించబోతున్నాను. మరి ఈ యొక్క సత్యాలని మనం అర్థం చేసుకోవడానికి మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట అంటున్నాడు. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు ఎఫిషియన్స్ ఫస్ట్ చాప్టర్. Ephesians 1st chapter verses 3 to 6. Ephesians 1st chapter verses 3 to 6. Praise be to the God and Father of our Lord Jesus Christ, who has blessed us in the heavenly realms with every spiritual blessing in Christ. For he chose us in him before the creation of the world to be holy and blameless in his sight. In love he predestined us for adoption to sonship through Jesus Christ, in accordance with his pleasure and will, to the praise of his glorious grace, which he has freely given us in the one he loves. Thank you, Pratik. Thank you. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తం ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మరి యొక్క సమయంలో మరి 11 and 12 ఏమని చెప్తుంది అంటే, ఇన్ హిమ్ we have obtained an inheritance, having been predestined according to the purpose of him who works all things according to the counsel of his will, so that we who were the first to hope in Christ might be to the praise of his glory. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, దేవాది దేవ మీకు స్తోత్రములు. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను మరి మేము విన్న వాక్యాన్ని మేము వినువారమే కాకుండా విని మా యొక్క హృదయంలో ఉంచుకొని దాని ద్వారా మరి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని, మరి కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు మీ యొక్క ఉపాసనకు చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రభువు తండ్రి.